అయితే రోల్ ఆఫ్ టీచర్స్ చెప్పండి సార్. అంటే ప్రజెంట్ టీచర్స్ అంతకుముందు ఏం టెక్నాలజీ లేని టీచర్స్, బడి పంతులు అరుగు మీద కూర్చొని చెప్పే పంతులు, ఆ తర్వాత ఏదో కొద్దిగా బిల్డింగ్. ఇప్పుడు ఏంటి టెక్నాలజీ వచ్చేసింది సార్, బోర్డులు వచ్చేసినాయి, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ వచ్చేసినాయి, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి సార్. ఇప్పుడున్న రోల్ ఆఫ్ టీచర్స్ చెప్పండి. వాళ్ళు అంటే స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మీరు చూస్తే ఆ పిల్లలు ఇచ్చిన హోంవర్క్లు ఇవన్నీ కూడా ఇదివరకు మా టీచర్లు ఏం చెప్తే చేసేవాడు. అవును. మరి ఇప్పుడు ఏం సార్ రోల్ ఆఫ్ టీచర్స్, టెక్నాలజీ ఉంది, రోల్ ఆఫ్ టీచర్స్. వాళ్ళ ఐక్యూలో కూడా పెరిగింది అనుకోండి, పిల్లలది బాగా పెరిగింది అనుకోండి. మనము ఆల్జీబ్రా ఎప్పుడు నేర్చుకున్నాము? ఇప్పుడు 6th లో 4th లో వచ్చింది. ఐ డోంట్ నో 6th లో 7th. ఆల్జీబ్రా అంటే గొడ్డగాబ్రా అనే వాళ్ళం మనం. చిన్న సింపుల్ గా రైమింగ్ వర్డ్స్. ఈరోజు కాంపోజిట్ మ్యాథ్సా, జనరల్ మ్యాథ్సా రెండు తీసుకోవడానికి ఆలోచించే వాళ్ళం. కాంపోజిట్ మ్యాథ్సా, జనరల్ మ్యాథ్సా. అలాంటిది ఇలా కారణం ఏంటంటే అప్పుడు టీచర్లు, ఇప్పుడు టీచర్లు. అప్పుడు టీచర్లు చెప్తే పిల్లలు విన్నారు, పేరెంట్స్ విన్నారు. ఇద్దరు. ఇప్పుడు టీచర్లు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. మాకు సుధాకర్ రెడ్డి గారు అని మా టీచర్ ఉండే, మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు. చాలా గొప్ప టీచర్, గొప్ప గురువు అండి సుధాకర్ రెడ్డి సారు. మ్యాథ్స్ చెప్పేవారు. నాకు మ్యాథ్స్ అంటే భయం ఉండేది. నా మ్యాథ్స్ భయం తీసింది ఆ సారే. 8th, 9th, 10th లో మాకు ఆప్షన్ ఇచ్చేవాడు. ఇది ఆప్షన్, ఇలా దెబ్బలు కావాలా, ఇలా దెబ్బలు కావాలా, తీసుకెళ్ళి డస్క్ ఉండేదండి, డస్కులు పెట్టి వేసేవారు. అంటే అంత భయం వేసేసేది మాకు. ఏమన్నా అనేవాళ్ళమా? అసలు ఇంట్లో వీళ్ళు చెప్పేవారు కాదు. ఇంట్లో చెప్తే మళ్ళీ తన్నేవాళ్ళు. ఇంట్లో చెప్తే మళ్ళీ నన్ను తన్నేవాళ్ళు. కరెక్టే. నన్ను తప్పు చేసేవాడు తన్నేవాళ్ళు, తప్పు చేసేవాడు కొట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు కొట్టడం కాదండి, కర్ర అసలు మర్చిపోయారు టీచర్లు. కర్ర మర్చిపోయారు. ఇలా చూడండి అంటే చాలండి. ఈ పిల్లలు అలా చూస్తే చాలు. వాడు వెళ్ళి నాన్నకి చెప్తాడు, నాన్న ఇంటి పక్క వాళ్ళకి చెప్తాడు, ఇంటి పక్క బస్తీ వాళ్ళు వస్తారు, నీ స్కూల్ ఉండాలా పోవాలా, నేనే నా కొడుకుని కొట్టాను, నువ్వు ఎట్లా కొడతావు, నువ్వు ఎట్లా తిడతావు, ఏమనుకుంటున్నావు? అంటే తల్లిదండ్రులు మార్పు వచ్చింది. ఇలా జరిగిందండి. మన టీచర్లు ఎంతమంది ఆవేదన నాతో నేను వెళ్ళవకుండా, దాంతో మేము ఏం చేయాలి సార్? ఇంకా నేను ఎక్స్పర్ట్ ఇన్ టీచర్స్ కోర్స్ అండి. టీచర్స్ కనుక నేను క్లాస్ తీసుకుంటే వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయి. వాళ్ళకి సమస్య దే టోల్డ్ ది సమస్య, ఈ ప్రాబ్లం ఏం చెప్పారు, మేమేం చెప్పలేకపోతున్నాం. అప్పుడు మనం దాన్ని మనం మాడిఫై చేయించాను నేను. ఎలాగ ప్రేమగా చెప్పాలి, ఎలా వాళ్ళని అనుకోవాలి, ప్రేమగా చెప్పినప్పుడు ఎలా దాన్ని మాడిఫై చేసి చెప్పారనుకోండి. అప్పుడు పెడగోగీని వేరేగా కూడా, ఇప్పుడు పెడగోగి డిఫరెంట్. ఓకే, అప్పుడు ఇప్పుడు చాలా మారిపోయింది కదా. అయితే టీచర్లు అప్పుడు మనకు భయపెట్టేవాళ్ళు. టీచర్లు మన ఊర్లో ఉండేవాళ్ళు. టీచర్ వైఫ్ పంతులమ్మ అని పిలిచేవాళ్ళం. మన ఊర్లోనే ఉండి, మన ఊర్లోనే వంట చేసుకొని, మన ఊర్లో ఒక ఇంట్లో కిరాయికుంటూ మన ఊరికి పాఠాలు చెప్తూ ఉండేవాడు. ఈవినింగ్ టైంలో సార్ ఇంటికి వెళ్ళి కూర్చొని సార్ ఏదని చెప్తే ఇన్ని వాళ్ళము. నాకు తెలుసండి నరసింహ సార్ అని, ఆయన వాచ్ టైం ఇలా చూపించాలండి, ఇలా చూపించాలి, టైం ఇలా తీయాలని, ఇలా 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 ఆయన పాపం ఆయన వాచ్ 100 సార్లు తిప్పాడు. టైం నేర్పించడానికి టైం ఎలా చూడాలా అని నేర్పించాడు. ఎక్కడున్నాడు మహానుభావుడు. సో ఎక్కడున్నారండి ఇప్పుడు, ఎక్కడున్నారు? సో అటువంటి టీచర్లు ఉండేవాళ్ళు. టీచర్ ప్రొఫెషన్ చాలా గొప్ప ప్రొఫెషన్. గవర్నమెంట్ టీచర్ని అయితే నేను నిజంగా ఎంత అభినందిస్తానంటే, ఎంత అభిమానిస్తానంటే, కొన్ని లక్షలాది మంది కాంపిటీషన్ లో కొట్టుకొచ్చారు వాళ్ళు. వెరీ ఎఫిషియెంట్, టాలెంటెడ్, ఎఫిషియెంట్. చెప్తే వినట్లేదే పిల్లలు, వినట్లేదు. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చేర్పిస్తున్నారు? కాస్త అన్నం లేని వాళ్ళు పంపిస్తున్నారండి. నిరుపేద పిల్లలు వస్తున్నారు అక్కడ. అక్కడ కనుక చేస్తే ఆణిముత్యాలు తయారవుతారండి. అదే ప్రైవేట్ స్కూల్లో చాలని శాలరీస్తో పనిచేస్తూ ఉంటారు టీచర్. ఓకే, వాళ్ళు గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను ఏమన్నదంటే, పేరెంట్స్ ఒకటి కోరుకుంటున్నాను. రెస్పెక్టెడ్ పేరెంట్స్, మీరు స్కూల్కి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, టీచర్లతో మాట్లాడండి, స్కూల్కి వెళ్ళండి, టీచర్లను అడగండి, మార్కుల గురించి అడగండి. మార్కులు అడగకూడదు. అది మార్కులు ఎన్ని తక్కువ అడగండి, మార్పులు ఎన్ని వచ్చి అడగండి. అది మార్పులు, చేంజెస్. మా అబ్బాయిలో ఎన్ని మార్కులు వచ్చాయి, మా అమ్మాయిలో ఎన్ని మార్కులు వచ్చాయి, పెద్దలు గౌరవిస్తున్నాడా, దేశభక్తి ఉందా, దైవభక్తి ఉందా, రోజు క్లాస్కి వస్తున్నా ఇవ్వడగండి. మా వాడికి 98 వచ్చాయి, ఇంకా 2 ఎక్కడ పోయినాయండి, చేసి పంపించేస్తారు అంతే. మార్కుల కోసం వస్తున్నారు, మార్పుల కోసం వెళ్ళండి. దిస్ ఐ వాంట్ సే అబౌట్ ది టీచర్. అయితే టెక్నాలజీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలండి ఇప్పుడు. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు 9, 10 అంటే 9వ తరగతి వాళ్ళు, 7వ తరగతి వాళ్ళు అంటే అత్యాచారాలు చేశారని చెప్తున్నారండి. అటువంటి వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ కానీ టీచర్లు కానీ తీసుకోవడం జాగ్రత్తలు ఏంటంటారు? చూడండి, మళ్ళీ చూసే ఉంటారు 70% పేరెంట్స్ తప్పు. మళ్ళీ
30% టీచర్స్ తప్పు. ఓకే. ఓకే, కొద్దిగా పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొద్దిగా ఉంటుంది అనుకోండి. పేరెంటింగ్ దాంట్లో తండ్రి రోల్ ఏందండి? తండ్రి కాస్త పిల్లల భయంతో చూడాలి, భయపెట్టాలి, క్రమశిక్షణ పెట్టాలి, చూసుకోవాలి. అమ్మ రోల్ ఏందండి? పౌష్టిక ఆహారం ఇవ్వాలి, ఓకే, ప్రేమ నేర్పించాలి, దైవభక్తి నేర్పించాలి. ఓకే, ఇది జరుగుతుందా? లేదు. ఓకే, ఈ తండ్రి కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా? ఒరే నాన్న, మా ఫ్రెండ్ రాజు వస్తాడు, నేను లేడని చెప్పరా. అక్కడ అంటే అబద్ధాలు నేర్పిస్తాను అంటే అందరు కాదు, 0.01% వచ్చు. ఇది అరే మా సీను అంకుల్ వచ్చాడు రా, వెళ్ళి బయటికి వెళ్ళి సోడా పట్టుకరా పూరా, ఈ సోడా దేళ్ళు కలుపుకుంటారు మాకు తెలియదు వేసగతి. అది పిల్లలు చూస్తూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు. ఓకే, ఇంట్లో సిగరెట్ తాగడం ఏంటండి? అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, తండ్రి లేవట్లేదు, నిద్ర లేవట్లేదు, అమ్మాయి ఎలాగ తప్పదు నిద్ర లేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి మార్పు రావాలి? అబ్బాయి కంటే కొడుకు కంటే ముందు హాఫ్ అన్ అవర్ ముందు లేచిపోయాడు అనుకోండి, అమ్మో టైగర్ లేచి అనుకోండి. అంటే అన్నం ఎట్లా తినాలో నేర్పరండి, భోజనం ఎలా చేయాలి నేర్పరండి, స్నానం ఎలా చేయాలి నేర్పరండి. కనీసం సాంకేతిక 2 నిమిషాలు దైవభక్తి చెప్పారా? ఒకరికి 10 seconds చెప్పలేదే. టీచర్లు అంటే గౌరవం, ఆడ నల్ల టీచరు, బక్క టీచరు, సన్న టీచరు, పొడుగు టీచర్, వీళ్ళు పేరెంట్స్ అంటూ ఉంటారు. వాడ నల్ల టీచర్ వచ్చిండా, బక్క టీచర్ వచ్చిండా, పేరెంట్స్. సార్ వాట్ ఈస్ దిస్? అందరు కాదు, రాంగ్ మెసేజ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 0.01%. వీళ్ళతోని వీళ్ళ మీద పడతా ఉంటుంది. కాబట్టి రెస్పెక్టెడ్ పేరెంట్స్కి నేను చెప్పింది అంటే పిల్లల్ని పెంచండి. పిల్లల్ని, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రేపటినాడు మీ చుట్టాల బంధువులు ఏమంటారు తెలుసా? బాగున్నారా అంటారు ఫస్ట్. రెండోది మీ పిల్లలు ఏం చేస్తారు? నెక్స్ట్ క్వశ్చన్ అదే. మా వాడు మార్నింగ్ లేసి ఫోన్ చూస్తుంటాడు, చేయి కోసుకుంటాడు, కాలు కోసుకుంటాడు, చెప్తారా కదా? అంటే పిల్లలు రేపటి నీ ఆస్తి ఏంటండి? తల్లిదండ్రుల ఆస్తి ఏంటండి? ఆస్తి పిల్లలే కదా, మిగతా ఆస్తి ఉండదు కదా. మరి అటువంటి ఆస్తిని జాగ్రత్తగా చూడండి, మంచి స్కూల్లో చేరిపోయండి, మంచి ఫ్రెండ్స్ మంచి వచ్చే విధంగా మంచి ఆటలు ఆడిపియండి. ఎండ తగలాలి, మట్టి తగలాలి పిల్లలకు. అసలు మట్టి తగ్గుతుందా? లేదు, బిల్డింగ్లు పెట్టేసి అపార్ట్మెంట్లో స్కూల్స్ ఉంటాయండి. ఎక్కడ మట్టి ఎక్కడ తగులుతుంది? మట్టి ఎండకు తగలాలి, పిల్లలకు మట్టిలో ఆడాలి, దుమ్ము పడాలి. అది అప్పుడు ఎనర్జీ కానీ స్కిల్స్ అన్ని కూడా పెరుగుతాయి. అంటే మనం మొత్తం పడం కాదు కానీ అది కబడ్డీ అంతే ఏంటండి? అసలు కబడ్డీ తెలిసే వాళ్ళకు మొబైల్ గేమ్స్ ఇచ్చింది ఎవరు? నాన్న. ఇచ్చింది ఎవరు? అమ్మ. ఫోన్ చేయకుండా చేతికి ఫోన్ ఇచ్చేది ఎవరు? అమ్మ. ఇవన్నీ కూడా మారాలి, పేరెంట్స్ మారాలి, టీచర్స్ కూడా మారాలి. బిల్డింగ్లు పెట్టేసి అపార్ట్మెంట్లో స్కూల్స్ ఉంటాయండి. ఎక్కడ మట్టి ఎక్కడ తగులుతుంది? మట్టి ఎండకు తగలాలి, పిల్లలకి మట్టిలో ఆడాలి, దుమ్ము పడాలి. అది అప్పుడు ఎనర్జీ కానీ స్కిల్స్ అన్ని కూడా పెరుగుతాయి. అంటే మనం మొత్తం పడం కాదు కానీ అది కబడ్డీ అంతే ఏంటండి? అసలు కబడ్డీ తెలిసే వాళ్ళకు మొబైల్ గేమ్స్ ఇచ్చింది ఎవరు? నాన్న. ఇచ్చింది ఎవరు? అమ్మ. ఫోన్ చేయకుండా చేతికి ఫోన్ ఇచ్చేది ఎవరు? అమ్మ. ఇవన్నీ కూడా మారాలి, పేరెంట్స్ మారాలి, టీచర్స్ కూడా మారాలి.